మనకి ఏదైనా ఒక చెడు సంఘటన జరిగే ముందు సిమ్టమ్ రూపంలో గనక కనబడినట్లయితే మనం జాగ్రత్త పడతాం కదా అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఒక్కొక్క రాశి వారికి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే అయితే ఈ మిథున రాశి వారికి మీకు నడుస్తున్నటువంటి మహాదశలు బట్టి కొంత ఉంటుంది. నేను మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క దశను బట్టి కూడా కొన్ని సింటమ్స్ జరుగుతూ ఉంటాయి. అది 6, 8, 12 స్థానాలు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే మీ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి సింటమ్స్ మీకు కలుగుతాయి ముందుగా జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న మిథునం వారికి గొడవ అంటే మీ ప్రమేయం లేకుండానే ఎవరైనా మీతో ఘర్షణ పడుతున్నారు, లేదా ఒక సింపుల్గా మాట్లాడుకోవాల్సిన విషయం గొడవలోకి వెళ్తుంది అంటే మీరు చాలా కేర్గా అబ్జర్వ్ చేయాలంటే మీ యొక్క మహాదశలు అంతర్దశలు ఏదైనా మార్స్తో సంబంధం కలిగి ఉందా. మిథున లగ్నంలో పుట్టినటువంటి వారికి 1, 4 అధిపతి బుధుడవుతున్నాడు. ఆ యొక్క బుధగ్రహం యొక్క ప్రభావాన్ని వదిలేసి కుజగ్రహ ప్రభావాన్ని పెంచుకుంటుంది. ఇదంతా మనకి ఒక చెడు జరుగుతున్నా ఒక మంచి జరుగుతున్నా కూడా మీకు మెయిన్గా ఏంటంటే వాళ్ళ ప్లానటరీ పొజిషన్, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంత ఉంటే, కొంత గోచారం బట్టి గృహాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. అందుకే మీరు పర్టికులర్గా ఈ గొడవలు అవుతున్నాయి, లేకపోతే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక ఈగోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇదేంటి, నేను అలాంటి పర్సనాలిటీ కాదు కదా, నాకెందుకు ఇంత ఈగో వస్తుంది అనిపిస్తూ ఉంటాం. అంటే అది ట్రిగర్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఒక్కొక్కసారి స్వప్నంలో క్రూర మృగాలు లేదా అంటే పులులు కానీ సింహాలు లాంటివి కానీ కేవలం కనిపిస్తే ఇబ్బంది రాదండి. అదేదో మిమ్మల్ని వెంబడిస్తున్నట్టు, మీకు వాటి వల్ల ఏదో అపాయం ఉన్నట్టుగా వచ్చినా కూడా దాని యొక్క ప్రభావం, నెగటివ్ ప్రభావం ఎక్కడో పడబోతుంది అని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా పచ్చటి చెట్లు వచ్చాయండి స్వప్నంలోకి, లేకపోతే పచ్చటి ఎక్కువ గ్రీనరీ రిలేటెడ్ ఎక్కువ కనిపిస్తుంది, మంచిదే. మీకు తెల్లటి పదార్థాలు, తెల్లటివి అన్నీ కూడా అంటే కొంచెం ఈ క్రియేటివ్ రిలేటెడ్ ఎక్కువ సాంగ్స్ వింటున్నాను, ఇదే సాంగ్ ఎక్కువ వింటున్నాను ఈ మధ్య, ఎక్కువ క్షేత్రాలకు వెళ్తున్నాను, ఇది కూడా మంచిదే చెప్పాలంటే. కాకపోతే గొడవలు అనేటువంటిది మీ యొక్క జీవితంలో గొడవలు అవ్వచ్చు, ఒక్కోసారి చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు. అంటే అలాగ మరీ పెద్దవి కాదు, ఇలా వెళ్తుంటే కారు ఏదో గీసుకుంటుంది, లేకపోతే ఆ గీసుకున్న దాని వల్ల అది పెద్ద గొడవ. అసలు అది పెద్ద 100 రూపాయలు 200 రూపాయలు అయిపోయే విషయాన్ని అసలు అది చాలా పెద్ద ఇది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మిథునం వారు ఈ పోలీస్ కేసెస్ ఇట్లాంటి విషయాల్లో మీకు ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయన్నా కూడా మీరు కుజుడుకు సంబంధించి చూసుకోవాలంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో కుజుడు ఎలా ఉన్నాడనే విషయాన్ని చూసుకొని చేయాలి. అయితే మీరు ఎక్కువగా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము, మీకు ఎక్కువగా ఎప్పుడైనా దుస్వప్నాలు కానీ ఇలాంటి ఎక్కువ గొడవల సిమ్టమ్స్ జరుగుతున్నాయని హనుమత్ ఆరాధన చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ స్థాయిలో ఉన్నప్పుడే మీరు తగ్గించుకోవచ్చు. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని, అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు, అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు
గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో గాని 8లో గాని 12వ భావంలో గాని ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు మీకు చంద్రమహర్దశ నడుస్తుంది. చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాలను ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, ఆ రోజుపతే చంద్రుడు ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడైనట్లయితే ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఓ భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్ లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ను కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలకు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం ఈ యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక
శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.